దేశ పరిస్థితులు, అదేవిధంగా రాష్ట్ర పరిస్థితులు పైన రకంగా అణచివేస్తుందో, ఇచ్చిన 11 సంవత్సరాలుగా ఇచ్చిన హామీల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే గవర్నర్ కూనమనేని సాంబశివరావు గారు కరీంనగర్కి వచ్చిన సందర్భంగా ఇక్కడ ఈ దేశవాసుల ఊచకోత వారి యొక్క సంఘీభావ వాళ్ళ మదర్ చనిపోయింది. మీరు అడిగితే మాకు ఫ్రీ అయింది, మళ్ళీ మేమంటే ఎత్తుకుని చెప్పాలి. భారతదేశంలో ఏనాడు లేని విధంగా రాజ్యాంగ విచ్ఛిన్న కార్యక్రమాలకి, మతపరమైన విభజన, ఈ దేశాన్ని మతం పేరుతో అనేక వేల సంవత్సరాల నుంచి సాంస్కృతికంగాను సైద్ధాంతికంగాను అలాగే కుల మతాలకు అతీతంగా, జాతులకు అతీతంగా అన్ని భాషలు అన్ని ప్రాంతాలు కలిసి ఒక మాలలాగా ఉండేటువంటి ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, మాలలో పువ్వులను తుంచినట్టుగా తుంచడానికి బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి అందమైన పేర్లు అనేకం పెడుతుంది. పెట్టే క్రమంలో అనేక మందిని రెచ్చగొట్టి వేర్వేరు పేరుతో మతం అనే పేరు తగిలించి రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ క్రమంలోనే ఆ మధ్య మనం చూసాం, పౌర హక్కుల పౌరసత్వం చట్టం ఒకటి బలవంతాన్ని రుద్దడానికి ప్రయత్నం చేశారు. అలాగే 370 ఆర్టికల్ కాశ్మీర్ని స్వయం ప్రతిపత్తి రద్దు, అదేవిధంగా ముస్లింలకు సంబంధించి వాళ్ళ ఆచారాలకు అనుగుణంగా తలాక్ పేరు త్రిపుల్ తలాకు, ఇంకా అనేకం వాళ్ళ పర్సనల్ లా అనే దాన్ని తీసి వాళ్ళ ఉమ్మడి సివిల్ కోడ్ కింద దానికి ప్రయత్నాలు. అదేవిధంగా ఇప్పుడు వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి అంశాలపైన దాన్ని ఇవాళ మరీ నిస్సిగ్గుగా ఒక బరి తెగించి మరి ఇవాళ బలం ఉంది కదా అని మందబలంతో చట్టం చేయటం, ఇవన్నీ ఇటువంటివి చేస్తూ ఉంది బీజేపీ. సహజంగా ఏమని చెప్తున్నాను, అంతా మంచి కోసమే అని చెప్తున్నాను. అంతా ఇన్ని రోజులు ఏమైనా చెడు జరిగిందా? ఇవాళ సపోజ్ 370 ఆర్టికల్ పేరుతో ఆనాడు రాజ్యాంగ అంబేద్కర్ గారు పెద్దలు అందరూ నిర్ణయించినటువంటి ఇది, దాన్ని ఇవాళ కాశ్మీర్ని చిన్నాభిన్నం చేసే క్రమంలో దాన్ని ముస్లింలకి హిందువులకి తగువగా చిత్రీకరణ చేస్తే హిందువుల ఓట్లు వాళ్ళకి వస్తాయి. అది దాని అనుకున్న ఆలోచన. లేకపోతే ముస్లింల భరణం త్రిపుల్ తలాక్ అని పేరు పెట్టిన చదువుతో పాటు ఆటోమేటిక్గా అటువంటి దురాచారమే, కానీ లేదు, ఇప్పుడు అమలు జరగట్లేదు, కానీ దాన్ని ఒక ఇష్యూ లాగా చేయటం. ఆ పద్ధతుల్లో ఇవాళ వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఏమి ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈ వక్ఫ్ బోర్డు పేరుతో నువ్వు కమిటీ వేస్తున్నావు, మరి ఆ కమిటీలో ముస్లింయేతరులను ఎలా వేస్తావు? క్రిస్టియన్ ధార్మిక సంస్థల్లో క్రిస్టియన్ నేతలను వేస్తే వాళ్ళు ఊరుకుంటారా? హిందూ మన తిరుపతి ఉంది, తిరుమల తిరుపతి, అక్కడ వేరే ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ వేస్తే మన ధర్మకర్తలు ఊరుకుంటారా? అందువలన ఇది బరి తెగించి ఇది జరగాలి, చర్చ జరగాలి. చర్చ జరుగుతూ ఆ విధంగా విభజన రావాలి. ఎప్పుడు హీటెడ్ పాలిటిక్స్ నడుస్తూ ఉండాలి, ఇది వాళ్ళు కోరుకునే అంశం. ఆ విధంగా హీటెడ్ పాలిటిక్స్ మతం పేరుతో నడుస్తూ ఉంటే అవి అసలు సమస్యలు ప్రజలు మర్చిపోవాలి. ఈరోజు అసలు సమస్యలు ప్రజలు మర్చిపోవాలి. ఉద్యోగాలు లేవు, అదేవిధంగా ఆర్థిక సంపద కేంద్రీకృతం అవుతుంది కొద్దిమంది చేతుల్లో. అలాగే కార్మిక చట్టాలని, బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి చట్టాలను కూడా వాటిని తీసివేసి 4 కోడ్లో కంటే 4 చట్టాల్లోకి అనేక చట్టాలను తీసుకురావటం జరిగింది. ఆ విధంగా రైతు సమస్యలు అలాగే ఉన్నాయి. ఇంకా
పేదరికం లేదని చెప్పడం కోసం చాలా తెలివిగా ఇంకా 2-3% పేదరికం ఉందని లెక్కలు చెబుతున్నారు. భారతదేశంలో 2-3% పేదరికం ఉందా? ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే అన్యాయమైన పరిభాష కానీ అన్యాయమైన అబద్ధాలు మరి ఎక్కడే లేవు. ఈ దేశంలో ఇప్పుడు 109వ స్థానంలో ఆకలి బాధలో భారతదేశం ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలలో ఏ రంగంలో కూడా భారతదేశంలో ఇవాళ స్థితిగతులు బాగాలేదు. దీనికి అన్నిటికీ పరాకాష్ఠ ఏంటంటే ఇప్పుడే పైన సదస్సు జరుగుతుంది. ఇవాళ మావోయిస్టుల పేరుతో 26 మార్చి నాటికి మొత్తాన్ని తొదముట్టిస్తాను. ఎవరిచ్చారు వీళ్ళకి హక్కు? అమిత్ షాకి ఎవరిచ్చారు? రాజ్యాంగంలో ఎక్కడన్నా పొందుపరిచారు? అది చంపేయమని మావోయిస్టులు అయితే చంపేయమని ఎవరని చెప్పారా? తప్పు చేస్తే కేసులు పెట్టు. ప్రశ్నించేవాడిని చంపేయమని ఎవరని చెప్పారా? తప్పు చేస్తే కేసులు పెట్టు. అంటే ఈ పద్ధతుల్లో ఈ దేశంలో కానరాని అర్థం కాకుండా పైన అంతా ప్రశాంతంగా ఉన్న ముసుగులో లోపల అగ్ని గోళాలను రగులుస్తున్నారు. ఇది తాత్కాలికంగా మాత్రమే. దాన్ని చెప్పింది ఒక రామ మందిరం, ఇటువంటివన్నీ తాత్కాలిక ప్రయోజనాలు తప్పితే దీర్ఘకాలికంగా ప్రజలకు ఉపయోగపడేవి కాదు. మరి హిందూ మతంలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఏమైనా పరిష్కారం అయ్యాయా? 10 ఏళ్ల కాలంలో పేదరికం ఏమన్నా తగ్గిందా? లేకపోతే బీసీలు ఉన్నారు, వాళ్ళ సమస్య ఏమైనా పరిష్కారం అయిందా? అదేవిధంగా ఇక్కడి నుంచి అందుకు చాలా చెప్తారు. మనం ఏదన్నా మన బీసీలది వర్గీకరణలు ఇవన్నీ పంపించాం, అవి పక్కన పడేస్తారు, ఏదో పేరు పెట్టి పక్కన పడేస్తారు. ఈ విధంగా బీజేపీ అనేది ఒక దుర్మార్గమైనటువంటి పాలన సిద్ధపడింది. తెలంగాణ రేపు మాదే అని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. మీదంటే ఎక్కడి నుంచి మీకు వస్తుంది? మొన్నే సాగు తప్పి కన్ను లొట్టబోయింది మీకు. ఇవాళ వాళ్ళు నితీష్ లేకపోతే చంద్రబాబు సహకారంతో పైన నిలబడ్డారు. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలు మళ్ళీ మీ ఎర్త్ అండ్ హెవెన్ మూవ్ చేసి కొన్ని రాష్ట్రాలు ఇచ్చేశారు. కానీ ప్రజలు ఎప్పుడు కూడా గుడ్డిగా ఉండరు. కాబట్టి తెలంగాణలో అసలే మీ ఆటలు సాగవు. తెలంగాణలో అసలు ఏ పేరుతో మీరు ప్రజల్ని ఓట్లు అడుగుతారు? ఏ పేరుతో మీరు అడగలేరు. ఏం చేశామని అడుగుతారు? ఎందుకంటే మనకు విభజన హామీలు అమలు చేశారా? లేకపోతే ఇది తెలంగాణకు మేము ప్రత్యేకంగా ఇచ్చాము, వాడు ఇవ్వకపోగా మనకి తీసుకెళ్ళిపోతున్నారు. మీరు అన్ని లెక్కలు చూస్తూ ఉండుంటారు. మనకి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో మనం కట్టేది రూపాయి అయితే మొత్తంగా కలిపి 30 పైసలు మాత్రమే మనకి ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా టోటల్గా రాష్ట్రాలకు ఒక ప్రత్యేక నిధి ఇస్తారు. ఆ ప్రత్యేక నిధిలో మనకి 2.4% మాత్రమే ఇస్తున్నారు 100లో. అదే యూపీకి 10% ఇస్తారు, బీహార్కి యూపీకి 17%, బీహార్కి 10%. అంటే ఆ విధంగా ఏకపక్షంగా వాళ్ళు పరిపాలన చేస్తూ వాళ్ళు తెలంగాణలోకి వచ్చేస్తామని చెప్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు అయితే అసలు ఆగట్లేదు. రేపు మనమే వచ్చేస్తాం. ప్రజలు ఇప్పుడు ఏ నిమిషమైనా సరే సిద్ధంగా ఉన్నారు మళ్ళీ కేసీఆర్ గారిని ఆయన కిరీటం పెట్టడానికి. మంచిదే, ప్రజల తీర్పుని ఎవరు కాదనలేదు. కానీ మీరు అక్కడ పైన కూర్చుని గాలిలో మేడలు కడతా ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ పేరుతో. కేసీఆర్ గారు అంటే అధికారంలో ఉంటేనే రోడ్డుకు వస్తావు, అధికారం లేకపోతే రోడ్డుకి రావు. కానీ రోడ్డు మీదకి వద్దు, కనీసం అసెంబ్లీకి కన్నారా? అసెంబ్లీకి కూడా రావు. రాకపోగా ఇటువంటివన్నీ ఆ పద్ధతుల్లో గాలిలో మేడలు వాళ్ళు కడతా ఉన్నారు. గాలిలో మేడలు కడుతూ ప్రతిదీ అంశంగా తీసుకొస్తూ రెచ్చగొడటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏ అంశాలని? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా అనేక వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాల్లో కొన్ని చేస్తుంది, కొన్ని చేయలేకపోతుంది. చేయలేని అంశాలని అడిగే హక్కు బీఆర్ఎస్కి లేదు, మాకే ఉంది. స్నేహ పార్టీ అయినా సరే కమ్యూనిస్టులు మేము అడుగుతాం, మీకెక్కడుంది? వీటన్నిటికీ మీరు ఈ సంక్షోభం, ఆర్థిక సంక్షోభానికి మూల హేతువే బీఆర్ఎస్ వాళ్ళు చేసిన అప్పులు ఊబిలో నుంచి ఈ కాంగ్రెస్ బయటపడలేకపోతుంది. కాంగ్రెస్ వాళ్ళు కూడా అత్యుత్సాహంతో అనేక వాగ్దానాలు చేశారు. కొన్ని అమలు చేస్తున్నా కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా దానికి ఎలా చేస్తారో ఏం చేస్తారో ఆ హామీలని అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పైన కూడా ఉంది. అందువలన బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా మేము, ఎందుకంటే కాంగ్రెస్తో ఫ్రెండ్లీ పార్టీ కాబట్టి మంచి సలహాలు ఇస్తాం. అవసరమైతే ప్రజల తరపు నుండి
ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం, అందులో మొహమాటం ఏం లేదు. అదే సమయంలో రాజకీయ పరంగా వచ్చినప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ను కానీ బీజేపీని కానీ ఈ రాష్ట్రంలో అవకాశం లేదు అని చెప్పి దాన్ని నిలవరించే క్రమంలో కాంగ్రెస్ని నిలబెట్టడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఇది వాస్తవం. ఇందులో మళ్ళా భిన్న స్వరం, భిన్న అభిప్రాయం ఏమీ లేదు. అట్లని చెప్పి కాంగ్రెస్ చేసే ప్రతి పనిని ఊరుకునే సమస్య లేదు. ఏది చేసినా మన హైదరాబాద్ యూనివర్సిటీ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు అమ్మొద్దని మొట్టమొదట అసెంబ్లీలో చెప్పినాను నేనే మొట్టమొదటి. అయితే రోడ్డు మీద పోయి మా ఏఎస్ఎఫ్ పిల్లలు దెబ్బతిన్నారు, ఏవై పిల్లలు కూడా దెబ్బతిన్నారు. ఉస్మానియాలో నిషేధాజ్ఞలను వద్దు తీసేయాలని చెప్పిన వాళ్ళం కూడా మేమే. ఆ విధంగా అనేక అంశాలపైన కమ్యూనిస్ట్ పార్టీగా తర్వాత చీటికి మాటికి ఉద్యమాలు చేసే వాళ్ళని అరెస్టులు, ఉద్యమం హైదరాబాద్ ఇస్తే కరీంనగర్లో అరెస్టులు చేయటం లాంటి అది మంచి పద్ధతి కాదని చెప్పిన వాళ్ళు మేమే. చెప్పడమే కాదు, ఇవాళ ధర్నాలు ఫ్రీగా అనుమతించాలని అన్నాం. ఇవాళైతే కొంత అందరూ ఇప్పుడు ఫ్రీగా ఇందిరా పార్కులో ధర్నాలు కూడా, మొదట్లో వీళ్ళు కూడా టీఆర్ఎస్ అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడైతే నిన్న మనం చూసాం, అసెంబ్లీ టైంలో కూడా చూసాం, అందరూ ఫ్రీగా ధర్నాలు చేసుకుంటున్నారు. ఇంకా చాలా మార్పులు రావాలి, అనుభవం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అనుభవం పరిపాలనలో నడుస్తున్న కొద్దిగా, నడిచే కొద్దిగా, దెబ్బ తగిలే కొద్దిగా రాటు తేలుతారు. అనుభవం వస్తుందని అనుకుంటున్నాం. అనుభవం వస్తే మంచిది, రాకపోతే ఎల్లకాలం ప్రజల్ని ఎవరు ఆపలేరు. కానీ ఇమీడియట్గా అయితే మాత్రం ఈ బీఆర్ఎస్ను బీజేపీని ఎవరు నమ్మరు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందని చేస్తూ, శత్రువు వాళ్ళ పన్నే వాళ్ళ కుయుక్తులకు మీరు బలి కాకూడదని మేము చెబుతూ, బలి కాకుండా ఉండాలంటే కొద్దిగా అందరూ మేధావులను పిలవండి, ఎలా దీన్ని సంక్షోభం నుంచి బయటపడాలో ఆలోచన చేయండి, ఆర్థిక సంక్షోభం నుంచి. అలాగే ఇప్పుడు ఈ నక్సలైట్స్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేసే దుందుడుకు జన సంహారానికి చేయూతనివ్వద్దు. అదేవిధంగా వాళ్ళు చేసే ఈ వక్ఫ్ బోర్డు లాంటి చట్టాలను మేము అమలు చేయమని చెప్పండి. ఇటువంటి కొన్ని అంశాల్లో మీరు ఖచ్చితంగా పక్కనే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి మొన్న వెళ్ళారు మీరు. ఇవాళ బీజేపీ అది కూడా ప్రమాదకరమైన ఆట ఆడుతుంది. మన పార్లమెంట్ స్థానాలని దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గించడం కోసం ఒక ప్రమాదకరమైనటువంటి ఎత్తుగాడికి బీజేపీ జనాభా ప్రాతిపదికని చెప్తూ, జనాభా యూపీలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ సీట్లు వస్తాయి, బీహార్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ వస్తాయి. అంతకుముందు కూడా ఇటు ప్రయోగం చేసినప్పుడు వాజ్పేయి లాంటి వాళ్ళే అది న్యాయం కాదు, అందుకని కొన్ని చోట్ల రిజర్వేషన్లు ఇస్తారు. దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేసరికి అక్కడ మన రిజర్వేషన్ ఏంటంటే మనం కుటుంబ నియంత్రణ పాటించాం, ఆర్థిక అంశాలను పొదుపుగా ఉన్నాం, దేశానికి సంపద ఎక్కువ ఇస్తున్నాం మనం. ఆ క్రమంలో జనాభా లేరనే కారణంతో సీట్లు తగ్గించడం అనేది అన్యాయం అని వాజ్పేయి లాంటి వాళ్ళు అంగీకరించారు. ఇవాళ వాళ్ళు చేస్తున్నారు. ఈ అంశాలన్నిటిపైన కూడా మనం కాంగ్రెస్ పార్టీగా ఇంకా మనం ఇప్పుడైతే తీర్మానం కూడా చేసాం మేము అసెంబ్లీలో. ఇంకా ఇట్లా ఈ రాష్ట్రానికి బట్టి ఉన్న సమస్యలు, నిరుద్యోగం కొన్ని చేస్తానే ఉన్నారు. ప్రధానంగా ఏంటంటే ఆర్టీసీ, సింగరేణి, జన్కో ఈ 3 పెద్ద సంస్థలు మన రాష్ట్రానికి. ఈ సంస్థల్ని ప్రైవేటు వాళ్ళు మింగేయటానికి ప్రయత్నాలు జరుగుతుంటే ప్రభుత్వం వాళ్ళకి ఎర్ర తివాచి పరుస్తున్నట్టుగా మాకు అనుమానంగా ఉంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అలా కాంగ్రెస్ పార్టీ చేయడానికి వీల్లేదు. మేము దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకిస్తాం, ఎదుర్కొంటాం. సింగరేణిని బతికించుకుంటాం, ఆర్టీసీని బతికించుకుంటాం, జన్కోని బతికించుకుంటాం. అదేవిధంగా హక్కుల్ని ఎవరు, అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా, మీ హక్కుల్ని, ప్రజల హక్కుల్ని కాలరాయాలంటే ఎప్పుడైనా సరే ప్రజల తరపునే మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓకే, మావోయిస్టుల పైన, ఎందుకంటే హైదరాబాద్లో ఫస్ట్ నేనే ఈ కగార్ ఆపరేషన్ వ్యతిరేకంగా సెమినార్ అన్ని పార్టీలతో కలిపి లెఫ్ట్ పార్టీలతో జరిపాము. అంతకుముందు ఒకసారి ఫస్ట్ టైం కూడా ఒకటి ఆర్టికల్ కూడా రాశాను నేను. అప్పుడు కూడా ఒక సమావేశం 2 సార్లు జరిపాము ఇక్కడ హైదరాబాద్లో. ఇప్పుడు ఏంటంటే ఇవాళ ఈ సమావేశానికి నాకు అన్నీ కలిసి వచ్చేట్టు ప్లాన్ చేసుకుని వచ్చాను. వాస్తవంగా వీళ్ళు పిలిచారు మన వాళ్ళు ఇక్కడ సిపిఐ ఆఫీస్లోనే ఇవ్వటం. అంటే ఇటువంటి వాళ్ళు సిద్ధాంతం ఏదైనా సరే ప్రశ్నించేవాడిని చంపడానికి వీల్లేదు. వాళ్ళ ఆలోచన లేకపోతే ఆచరణ, కార్యాచరణ భిన్నం కావచ్చు, కానీ అంతిమ లక్ష్యం మాత్రం అందరిది ప్రజల కోసమే.
ఆ క్రమంలో ఇందాక నేను చెప్పాను కదమ్మా, రేపు 26 మార్చి నాటికి అనే హక్కు నీకు ఎవరిచ్చారని చెప్పాను. ఈ సందర్భంలో మావోయిస్టులు ఉన్న పరిస్థితిని అవగాహన చేసుకుని వాళ్ళందరికీ వాళ్ళు స్వచ్ఛందంగా చర్చలు కానీ సిద్ధమని పిలిస్తే చర్చలు జరపడానికి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకు మీరు చర్చలకు ముందుకు రావట్లేదో బీజేపీ కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వీళ్ళేమి మీ కుర్చీ అడగట్లేదు. చర్చల పేరుతో మమ్మల్ని ఆడ కూర్చోబెట్టండి, మావోయిస్టుల్ని కేంద్ర ప్రభుత్వంలో మీరు దిగిపోండి నేను అడగట్లేదు. లేకపోతే మీకు సంబంధించి ఇంకా ఏదైనా అదర్ డిమాండ్స్ ఏమి లేవు. వాళ్ళు కొన్ని అడుగుతారు, ప్రజలకు సంబంధించి ఏమైనా అడుగుతారు. మీరు కూడా పెట్టవచ్చు కొన్ని డిమాండ్స్. చర్చలు అంటేనే సంభాషణలో నుంచి మీరు మేము మాట్లాడుకునే దాన్ని చర్చలు. ఆ విధంగా చర్చలు జరిపితే నష్టం ఏముంది? చర్చలు జరుపుతూ ఆ చర్చల్లో వాళ్ళ సానుకూలం ఏమైనా మంచి ఉంటే పరిష్కారం చేయండి, మంచి కాకపోతేనేమో ఈ పద్ధతులు అని చెప్పండి. కొంతమేరకు వాతావరణం ప్యాసిఫై అయింది, వాతావరణం సానుకూలత వస్తుంది. అది ఈ దేశానికి మంచిది. అలా కాకుండా మేము వాళ్ళకు నినాదం ఉంది బీజేపీ వాళ్ళకి, క్రిస్టియన్స్ ఫస్ట్ శత్రువులు, వాళ్ళకి 3 శత్రువులు అంటారు ఎప్పుడు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం హెగ్డేవార్ చెప్పేది ఏంటంటే ఫస్ట్ ముస్లింలు ప్రథమ శత్రువులు, సెకండ్ క్రిస్టియన్స్, థర్డ్ కమ్యూనిస్టులు. ఇప్పుడు ఏమైంది? కమ్యూనిస్టులు మొదటి శత్రువా, ముస్లింలు మొదటి శత్రువా అర్థం కాకుండా చేస్తున్నారు. అందరూ సమంగా ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ లేవు. వీరుంటే ముగ్గురు ఒక దెబ్బే కొట్టేయాలని కూడా వాళ్ళు చూస్తున్నారు. అందువలన తక్షణం యుద్ధ విరమణ ప్రకటన చేసినట్లుగా ఆయన చేసిన ఆ ప్రకటన వెనక్కి తీసుకోవాలి. మార్చి 20 అమిత్ షా మార్చి 26 నాటికి వీళ్ళని తుడిచిపెట్టేస్తామనే ఆ హక్కు నీకు ఇవ్వలేదు. పరిపాలన చేయమని ఇచ్చారు తప్పితే నీకు ఎందులో కూడా మనుషులను చంపేస్తామంటే నీ మీద యాక్చువల్గా అయితే కేసు కూడా పెట్టాలి. అంత భయానకమైన అంత ప్రకటన ఎవరు చేయకూడదు. వాళ్ళు తప్పు చేస్తే కేసులు పెట్టుకో, ముందు ఆ ప్రకటన వెనక్కి తీసుకోవాలి. శాంతి చర్చలకు ఖచ్చితంగా ఆహ్వానించాలి. శాంతి చర్చల్లో అవసరం అనుకుంటే ఏ పార్టీకి సంబంధం లేనటువంటి మేధావులు ఉంటారు, ఒక లెఫ్టే కాకుండా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి. ఈ దేశంలో అందరికీ సమానంగా బతికే అవకాశం కల్పించమని మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే అన్ని ఒకటే బస్సు అనేది కానీ కరెక్ట్ కాదు. కరెంటు ఇస్తున్నారు, 200 యూనిట్స్ ఇస్తున్నారు. గ్యాస్తో ఒకటి ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మహిళలది సరేది ఒకటి ఇస్తున్నారు. వాళ్ళు చేయని కూడా 2 చేశారు. ఇప్పుడు సన్న బియ్యంతో ఒకటి, అలాగే మన బోనస్ రైతులకి అది కూడా చేశారు. 500 బోనస్ ఇటు కొన్ని చేశారు. కొన్ని చెప్పిన వాళ్ళు ఫెయిల్ అయింది ఏంటంటే నాకు తెలిసి, ఒకటి తులం బంగారం, ఒకటి రెండోది పెన్షన్ పెంపుదల. ఆ 2 మాత్రం ఫెయిల్ అయ్యారు నాకు తెలిసి. రుణమాఫీ వాళ్ళందరికంటే ఎక్కువ చేశారు. కానీ ప్లాన్లో అంటే ఎక్కువ చేద్దాం అనుకున్నారు, చేయలేకపోయారు. అది వాస్తవం. రుణమాఫీతో ఒకటి కానీ ఎక్కువ అయితే చేశారు వాళ్ళకంటే. అందువలన మేమేమంటున్నామంటే స్పష్టతతో ఉండాలి ప్రభుత్వం. ఎంత ఉన్నాయో లెక్కేయండి. లెక్కేసి తులం బంగారం అంటే ఇప్పుడు తులం 1,00,000కు పోయినట్లు ఉంది. మీకు సాధ్యం కాకపోతే క్షమార్పణ చెప్పండి, మా దగ్గర డబ్బు లేదు, కొంత మాకు అవకాశం ఏంటని చెప్పండి. చేసి చెప్పుకోండి. నేను చెప్పేది అది. ఆ క్రమంలో వాళ్ళకంటే వీళ్ళు చాలా బెటర్ అని ఇప్పుడు కూడా నేను చెప్తా. వాళ్ళు చాలా వాగ్దానాలు చేశారు, అసలు ఏం చేయలేదు కదా బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు ఇంకా ఇళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు తర్వాత రేషన్ కార్డులు కూడా మొదలవుతున్నాయి. అంటే ఎన్ని ఇళ్ళు ఇస్తారు? లెక్క అయితే 3,500 అన్నారు. తర్వాత ఇంకేవో రాజీవ్ వికాస్ ఇటువంటి ఏదో జరుగుతూ ఉన్నాయి. కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఆమె చేసింది కూడా స్నేహ పార్టీకి చెప్పాలి. చేయని మాత్రం నాకు తెలిసి ఈ 2 మాత్రం ఏది తులం బంగారం ఒకటి, ఇంకోటి అది 6 వాగ్దానాల్లో పెన్షన్లు వస్తున్నాయి. పెన్షన్ పెంపుదల 2
25 అదే నేను అందే. అదే మహిళలకి పెన్షన్ పెంపుదల ఒకటి, మహిళలకు అభయహస్తం. ఇవి అంటే 50-50, కొంత చేశారు, కొంత చేయలేదు. చేయాలంటే ఏం చేయగలుగుతారు ఎందుకంటే నేను లోపల ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. మొత్తం ఇవాళ జీతభత్యాల్లో కూడా చిన్న చిన్న వాళ్ళకి జీతాలు నెల నెల ఇవ్వలేకపోతున్నారు. సరే వాళ్ళు ఎన్నేం చెప్పుకోండి మేము నెల నెల ఇస్తున్నామని. అలాగే బకాయిలు ఇంతవరకు ఇంకా తీర్చలేకపోతున్నారు. లేదా విద్యార్థుల బకాయిలు, లేకపోతే సర్పంచులు, అన్నీ కాంట్రాక్టులు, ఇదంతా సంక్షోభం ఉంది, ఆర్థిక సంక్షోభం. అదేమి లేదంటలేదు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే ఈ బకాయిలు ఇప్పుడు చేసినవి కాదు, ఈ తీర్చాల్సినవి అప్పటి నుంచి ఉన్నాయి. అప్పటి నుంచి ఉన్నది తీర్చాలంటే వీళ్ళకి కేంద్ర ప్రభుత్వం సహాయం లేదు. ఏపీలో కొన్ని అమలు చేస్తున్నారు వాళ్ళు, 4,000 అటువంటి. వాళ్ళు ఎట్లా చేయగలుగుతున్నారంటే వాళ్ళకి అదనంగా దాదాపు 30,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఏపీ గవర్నమెంట్కి ఇవ్వటం జరిగింది. వాళ్ళకి అదేది మన పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్, మనకి బయ్యారం స్టీల్కి రూపాయి లేదు, లేకపోతే మన పాలమూరు రంగారెడ్డికి రూపాయి లేదు. దేనికి కూడా కేంద్రం నుంచి మనకు సహకారం లేదు, మనకు రావాల్సినవి కూడా లేదు. ఆ ఇబ్బందులు అయితే ఉన్నాయి, మీరు చెప్పింది కూడా ఉంది. అందుకని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రశ్నించకూడదని నేనేమన్నాను. చేశారు కాబట్టి వాగ్దానం ప్రకారం చేయండి అని నేను కూడా, ఎక్కడ అవకాశం దొరికినా కూడా చేయలేకపోతున్నారు ఈ కారణం వలన. కానీ చేసి మీరు ఎట్లా తంటాలు పడతారో చేయండి అని మాత్రం అడుగుతున్నాం. లేకపోతే మాత్రం మేము చేయలేకపోతున్నామని ఓపెన్గా క్షమాపణ చెప్పి కొంతకాలం సమయం అడిగి తీసుకోండి. ఎందుకంటే ఎవరు కూడా చెప్పగలిగేది లేదు. ఓకే, రైటా? థ్యాంక్ యూ.